హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ అన్న సీసీఏ కట్ ఆఫ్, అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళ కట్ ఆఫ్, అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళ కట్ ఆఫ్ ఒకసారి చెప్పండి అని చాలామంది నాకి కామెంట్స్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఇందాకే ఈవినింగ్ ఏం జరిగిందంటే మీ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళ డేటా అనేది రిలీజ్ అయిందనమాట. నేను అందుకే చెప్పాను, చాలామందికి కూడా రిప్లై ఇచ్చాను. సార్ డేటా రిలీజ్ అయితే డేటా తెలియకున్నంత వరకు మనం ఏం చేయలేమండి, అది కూడా చెప్పిందే. సో ఇక్కడ ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నా. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈవెన్ సీసీఏ క్యాండిడేట్స్ కానీ నార్మల్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా కానీ ఈ వీడియో ఫుల్ క్లారిటీగా చూడండి. మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పబోతున్నా. ఓకే, చాలామంది కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని మీరు రాంగ్ చెప్తున్నారు. కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ డబుల్ టైం యాడ్ చేస్తున్నారు. అందుకే అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది కామెంట్స్ వచ్చాయి. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా ఛానల్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకొక క్లారిటీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండడం వల్ల బాగుంటుందన్నమాట. ఓకే అండి, లైక్ చేయండి ఫస్ట్. సో సిసిఏ స్టూడెంట్స్ మొత్తం చూడండి, ఫస్ట్ చూడండి. మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నా, 100% వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు యాక్చువల్గా చెన్నై 540 సిసిఏ పోస్టులు అనమాట. ఇక్కడ ఓన్లీ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళ పోస్టులు మాత్రమే ఇక్కడ నేను తీసుకున్న నోటిఫికేషన్ నుంచి. చెన్నై జోన్లో 540 ఉన్నాయి, సికింద్రాబాద్లో 327, హుబ్లీ 101, ముంబై వెస్టర్న్ 936, వెస్టర్న్ రైల్వే, భువనేశ్వర్ 193, ముంబై సెంట్రల్ రీజన్ 650 ఉన్నాయి. ఇవి అప్రెంటిస్‌షిప్ చేసిన వదిలిన వాళ్ళకి, అంటే అక్కడ నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన పోస్టులు. ఇప్పుడు నేను ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ మాత్రమే చెప్పబోతున్నా. బాగా చూడండి. ఈ డేటా వచ్చి 3497 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ డేటా ఇక్కడ, అక్కడ మార్క్స్ చూసుకున్న వాళ్ళ ఎంత రేంజ్లో ఉంది ఏమనేది ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను. టోటల్ ఎన్ని ఉన్నాయి పోస్టులు? 327 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 1:1 మాత్రమే తీస్తారు. అంటే 327 మందిని మాత్రమే పిలుస్తాడు, ఏది ఫైనల్ మెరిట్కి. సో ఇక్కడ ఒక క్లారిటీ, అంటే ఫైనల్ పోస్టులకు అనమాట. అంటే ఇక్కడ ఒక ఫుల్ క్లారిటీ ఇస్తా. 31, 111, 267, 481, 759, 1100, 1432, 1755 ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. సో నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ చాలామంది, ఒక అబ్బాయి అడుగుతున్నాడు. సో మై ప్లానెట్ ఆ అబ్బాయి నేము. సార్ కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని మీరు డబల్ టైం యాడ్ చేస్తున్నారు. ఇందాక రీసెంట్గా స్వాతి అనే అమ్మాయి కూడా నాకు అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే రైజ్ చేసింది అనమాట. సో ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ప్లానింగ్లోనే నేను చెప్పి తీస్తున్నాను చూడండి. ఒక్కసారి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనుకుంటున్నాను నేను, జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో ఇంకొకటి చెప్తున్నాను చూడండి. వీళ్ళందరూ నేను ఇక్కడ తీసుకెళ్ళి 60 వరకు, 55 మెంబర్స్ వరకు మోస్ట్లీ. ఒక నిమిషం ఇక్కడ టేబుల్ వేసాను చూడండి. ఒక టేబుల్ వేసి తీసుకున్నాను చూడండి. 55 నుంచి తీసుకున్నా, అంటే 55 వరకు. మిగతా తక్కువ ఉండే వాళ్ళు నేను తీసుకోలేదు. మిగతా తక్కువ ఉన్న వాళ్ళు వస్తారా అంటే ఎందుకు తీసుకోలేదు కూడా రీజన్ చెప్తాను చూడండి. 327 మెంబర్స్ మాత్రమే, అంటే 327 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడే అయిపోయినాయి. ఇక్కడే కట్ ఆఫ్ చూడండి, ఇక్కడే అయిపోయింది ఒకసారి గమనిస్తే. సో ఇది బేస్ చేసుకొని చెప్పాను నేను. సార్ మీరు అలా చెప్పొద్దండి, మా కమ్యూనిటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని చెప్పండి అనే వాళ్ళ కోసమే ఇక్కడ చెప్తున్నా. ఇటు చూడండి, ఈ అమ్మాయి కూడా, ఎవరు, ఈ స్వాతి అనే అమ్మాయి. సార్ శ్రీ రాఘవేంద్ర కోచింగ్, వన్స్ మోర్ చెక్ దిస్ వన్ ఆల్సో. మార్క్స్ 95, 90+, 80+. ఇక్కడ 2%, 5%. ఇక్కడ సిట్ అబౌవ్ ద డేటా, టోటల్ పర్సన్స్ 25 ఓన్లీ. 2+5+10 42 కాదు, 42 మెంబర్స్ కాదు, ఇంకా ఎక్కువ ఉంటారు. రైట్, కరెక్టే. ఈమె అమ్మాయి చెప్పిన ఆలోచనసే ఈ స్వాతి అనే అమ్మాయి, సారీ అండి నేను కొద్దిగా రాంగ్ మాట్లాడితే ఏమన్నా తప్పు అనుకోద్దని. స్వాతి అనే అమ్మాయి ఈమె చెప్పిన ప్రకారంగా చూసుకుంటే 90 ఉన్నారు, 80 ఉన్నారు, 70 ఉన్నారు క్రాస్ చేసేవాళ్ళు. దాని నంబర్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో పర్సన్, బట్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు రిపీటెడ్ కౌంట్ చేయడం అంటే టోటల్ ఓన్లీ 25 కాదు, నాట్ 45 కాదు. ఇక్కడ అందరూ వస్తారని చెప్పింది. కరెక్టే, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే చెప్పానండి స్వాతి గారు. ఇక్కడ మెయిన్గా చూడు, అందరికీ క్లారిటీ ఇస్తున్నా, బాగా వినండి. ఇక్కడ 60 నుంచి 65 అంటే ఇక్కడ అందరు వస్తారు. 61, 62, 63, 64 అండ్ 65 వీళ్ళందరూ ఉంటారు ఈ డేటాలో.
ఇలా రిపిటేషన్ చేయకోకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గము మీడియన్ కనుక్కోవడమే. నేను ఒక టీచర్‌గా చెప్తున్నా. జస్ట్ నాకు తెలుసు కాబట్టి మీడియన్ రేంజ్ మార్క్స్ ఎంతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ నేను ఫైండ్ ఔట్ చేయబోతున్నాను చూడండి. సో, ఇక్కడ నేను చూడండి, బాగా వినండి. ఇక్కడ 55 నుంచి 60 మిడిల్‌లో ఉండేవాళ్ళు, 60 నుంచి 65, 65 నుంచి 70, 70 నుంచి 75, 75 నుంచి 80, 80 నుంచి 85 ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ డేటా తీసుకున్నా. ఇదే డేటానే, మళ్ళా కొత్తగా ఏం తీసుకోలేదు నేను. ఇక్కడ ఉన్నది చూడండి. 55 నుంచి 60 ఎంతమంది ఉన్నారు చూడండి. 755 9 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 60 నుంచి 65 ఎంతమంది ఉన్నారు? 485, 481, 65 టు 70 267, 70 టు 75 111, 75 టు 80 31, 80 టు 85 5 మెంబర్స్ మాత్రమేనండి. ఇక్కడ నేను కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోబోతున్నా. ఫస్ట్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే మీడియన్ మార్క్స్ రేంజ్, వీళ్ళందరిలో మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఎంత ఉంటుంది అంటే మీడియన్ రేంజ్ ఎంత ఉంటుంది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫార్ములా ఇది 10th ఉంటుందన్నమాట. మీడియన్ క్లాస్ హ్యావింగ్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ n డివైడెడ్ బై 2 అంటే ఇవంతా అడిషన్ చేస్తే ఒక n వాల్యూ వస్తుంది. టోటల్ ఎంత అయింది? 1654 వచ్చింది. ఇలా n డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 870 సారీ ఒక్క నిమిషం 827 ఎంత? 827 అవుతుంది. ఆఫ్ చేస్తే ఇక్కడ n వాల్యూ ఎంత? 820, n డివైడెడ్ బై 2 వాల్యూ 827. క్లాస్ సైజు, నెక్స్ట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ n, లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాసు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాసు, కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిఎఫ్. ఇక్కడే నేను నీట్గా తీసుకున్నాను చూడండి. ఇవన్నీ ఈ ఫార్ములాలు అప్లై చేస్తున్నా. ఎల్ వాల్యూ చూడండి, ఎన్ వాల్యూ ఎంత? 1654 వచ్చింది. దాంట్లో 759 అప్రాక్సిమేట్లీ బిఫోర్ ద మీడియన్ క్లాస్ అన్నాడు. ఇక్కడ నేనే చెప్తున్నాను బిఫోర్ అప్రాక్సిమేట్లీ ఎంత? 759 వస్తుంది ఎగ్జాక్ట్గా. అంటే ఇక్కడ ఈ 759 బిఫోర్ తీసుకుంటాను 1240 ఉంటుందన్నమాట గమనిస్తే. అంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇక్కడ సిఎఫ్ ఎంత వచ్చింది? 759. ఎఫ్ ఎంత వచ్చింది? 481. సార్ 481 ఎక్కడ నుంచి తీసుకొచ్చానంటే ఇక్కడ నుంచి తీసుకున్నాను చూడండి. ఇక్కడ కింద ఉండేది ఇది ఏమవుతుంది? ఎఫ్. ఇక్కడ లోయర్ క్లాస్ 60 అవుతుంది ఎల్ అంటే. ఓకే, ఎల్ ఎంత అవుతుంది? లోయర్ క్లాస్. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తాను. ఎల్ అంటే లోయర్ క్లాస్ లిమిట్, ఇక్కడ 60 తీసుకుంటున్నా. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ టోటల్ ఎంత? 827 వచ్చింది. 827 మైనస్ 759 డిఫరెన్స్ చేస్తే ఎంత? 68. ఈ ఫార్ములాలో అప్లై. ఎఫ్ అంటే ఎంత? 481 ఇందాక చేసాం కదా. క్లాస్ సైజ్ ఎంత? క్లాస్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడ చూడండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5 మార్క్సే ఉంది. అక్కడ క్లాస్ డిఫరెన్స్ తీసుకున్నా. అంటే ఇక్కడ గమనిస్తే బాగా 60 ఎఫ్ని మొత్తం ఇదంతా డివిజన్ చేసేంత 0.14137 ఇంటూ 5 వస్తుంది. సో 14 అంటే 0.14 తీసుకోండి, 70 వస్తుంది. ఎగ్జాక్ట్గా 60 ప్లస్ 71 అంటే 60.71. ఎవరికైతే సికింద్రాబాద్ జోన్లో నేను చెప్పిందంతా ఇప్పుడు ఇంతసేపు సికింద్రాబాద్ జోన్లో చెప్తాను కదా, సికింద్రాబాద్ జోన్లో ఎవరికి సిసిఏ క్యాండిడేట్స్ అంటే అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్, ఎగ్జాక్ట్గా అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్ 60.7 అంటే నథింగ్ బట్ 61 అనుకోండి. ఈ 61 ఉన్న వాళ్ళంతా సేఫ్ ఉన్నట్లే అని నేను ఎక్స్పెక్టెడ్ మాత్రమే చేస్తున్నా. ఇది ఫైనల్ కాదు. రైల్వే వాడు ఏ రకంగా ఫార్ములా యూస్ చేసుకొని చేస్తానో నాకైతే తెలీదు. నేను ఈ డేటా ప్రకారంగా చెప్తున్నా. దీనికి బ్యాడ్ కామెంట్స్ అవసరం లేదు, దీనికి నెగిటివ్ కూడా ఏం అవసరం లేదు. మీకు వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయే వీడియో వచ్చి హుబ్లీ చెప్పబోతున్నా. చెన్నై ఆల్రెడీ రాసి పెట్టుకున్నా, ఇదే ఫార్మేషన్లో చెప్పేది. హుబ్లీ ఉంది, భువనేశ్వర్ ఉంది, నెక్స్ట్ వెస్టర్న్ రైల్వే చెప్తే చెప్తాను. ఓకే, మీ కామెంట్స్ని బట్టి మీరు యాక్సెప్టెన్స్ అయితే నేను చెప్పిన కట్ ఆఫ్ మీరు యాక్సెప్టెన్స్ అయితే ఇదే అని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానండి. 60.75. ఇంతకుముందు నేను ఏం చేసేవానంటే ఇక్కడే గమనించి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో నేను ఇక్కడ ఈ నంబర్సే క్యాలిక్యులేషన్ చేసేవాడిని. సో వీళ్ళు ప్రతిసారి అడుగుతుంటే ఎందుకులే ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి, మీడియన్ ఇలా అయినా కనుక్కోవచ్చు కదా, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ తెలుసుకోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే నేను ఇక్కడ చేశానండి. ఓకేనా అండి? సో ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది? 60.1 ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్ ఈ పోస్టులకి, 321 పోస్టులకి. అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, ఇది ఫైనల్ అయితే కాదు. నన్నైతే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇది నేను ఓన్లీ నాకుండే మైండ్ సెట్తో, నాకుండే ఎక్స్పీరియన్స్తో
వాళ్ళు అడగడం వల్ల చేయడం జరుగుతుంది. నేను ఇది కరెక్ట్గానే అని అనుకుంటున్నా. మ్యాక్సిమము చూద్దామండి ఏమవుతుందో. 60 పాయింట్ ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్ అని నేనైతే అనుకుంటున్నా మోస్ట్లీ. ఓకేనా అండి. సార్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఇక్కడే యాడ్ అవుతున్నారు కదా అంటే, అది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను, నేను దేవుణ్ణి అవుతా ప్రతి ఒక్కరు అవే కట్ ఆఫ్లు అని చెప్తే. ఏదైనా ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తానండి. ఎలా చెప్తాం? ఏమన్నా రైల్వే బోర్డు చైర్మనా? ఏమన్నా రైల్వే బోర్డు ఏమన్నా మా ఫ్రెండ్ ఏమన్నా ఏమన్నా నడిపిస్తున్నాడా? అది కాదు ఇక్కడ సమస్య. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైనా వాళ్ళకు ఉండే తెలివితో, వాళ్ళకు ఉండే నాలెడ్జ్తోనే చెప్తారు. దీనికి బ్యాడ్ కామెంట్స్ అయితే అవసరం లేదు. మీరు యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అని చేయండి. మీ సపోర్ట్ అయితే ఛానల్కి బాగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. బాగా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఉండే డేటా 3497. ఇది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఇది ఈవినింగ్ వచ్చింది. దీనికైతే నేను తీసుకొని చేస్తున్నాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. హుబ్లీ వస్తుంది, భువనేశ్వర్, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. చెన్నై కూడా వస్తుంది.